హాయ్ అండి. డే 3 వ్లాగ్‌కి అయితే స్వాగతం. డే 3 వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మార్నింగ్ 6:00 అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను ఇంక వాకింగ్‌కి వెళ్ళాలనుకోవట్లేదు. ఇంట్లోనైతే జుంబా చేసుకుందాం అనుకుంటున్నాను. జుంబా కూడా అంత ఈజీ ఏం కాదండి. చాలా కష్టం. 20 మినిట్స్ చేస్తే చాలు. 20 మినిట్స్‌కి ఫుల్‌గా చెమటలు పట్టేసి ఫుల్ ఎక్సర్సైజ్ అయితే అయిపోయిద్ది. వాకింగ్ అయితే 40 మినిట్స్ చేస్తే ఎంత అవుతుందో సేమ్ ఇది 20 మినిట్స్ చేస్తే చాలు. అంత పవరు. కొంచెం జుంబా ఏంటంటే డ్యాన్స్ టైప్లో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఫుల్గా కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళలేనండి. అలాగని చెప్పేసి నేను స్కిప్ కూడా చేయలేను. స్కిప్ చేయకుండా జుంబా అయితే ఇప్పుడు చేసుకుంటున్నాను. వీలైతే ఈవినింగ్ అయితే నేను వాకింగ్కి అయితే వెళ్తాను. సరే మన జుంబా అయితే చూసేద్దాము. ఈరోజు విపరీతంగా కాళ్ళ నొప్పులు అయితే రావడం వల్ల నేనైతే వాకింగ్కి వెళ్ళలేకపోయానండి. ఇంకా వాకింగ్కి వెళ్ళలేక జుంబా చేద్దామని జుంబా చేస్తే జుంబాలో కూడా లెగ్స్తో చేసే ఎక్సర్సైజెస్ ఎక్కువైపోయాయి. అలా వంగినప్పుడు కూడా లెగ్ లాగేస్తుంది అనమాట. చాలా నొప్పులు ఉన్నాయి. బాగా నొప్పులు వస్తాయి లెగ్స్. బట్ ఆపకూడదు. 2 డేస్ అలాగే నొప్పులు వస్తాయని చెప్పేసి ఇంకా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నాను. యూట్యూబ్లో నాకు నచ్చిన జుంబావి పెట్టుకొని ఆ జుంబా ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నానండి. అదే ఈవినింగ్ టైము లేదా నాకు కొంచెం హుషారుగా లేదు, కొంచెం బద్ధకంగా లేజీగా ఉంటుంది అనేటప్పుడు మాత్రం మంచి తెలుగు సాంగ్స్ జుంబా అయితే పెట్టుకొని తెగ వచ్చి రానట్టు డ్యాన్స్ అయితే వేసేస్తానండి. మనల్ని ఎవరు చూడరు కదా మనం ఒక్కరు ఉన్నప్పుడు. అందుకోసం మనం నచ్చినట్టయితే డ్యాన్స్ గెంతేస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే ఇవి ఎక్సర్సైజెస్ అండి. జుంబాలోనే ఇవి కూడా ఒక రకం. ఇవి మార్నింగ్ ఎక్సర్సైజెస్ టైప్ అనమాట. నేను నిన్న వీడియోలో పెట్టినట్టు అవి డ్యాన్స్ జుంబా. అది వేరే ఇది వేరే. ఒకే ఛానల్లోవి ఇవన్నీ. సో ఈ విధంగా అయితే నేను జుంబా అయితే ఒక 20 మినిట్స్ అయితే చేసేసుకున్నాను. బట్ ఆ 20 మినిట్స్ కూడా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ లెగ్స్ పెయిన్ ఉన్నాయి, చేయలేకపోతున్నాను. అయినా సరే ఇంకా ఓపిక పట్టి చేశాను. అవే పోతాయిలే, కావలిస్తే మళ్ళీ వేడి నీటిలో కొంచెం సాల్ట్ అది వేసుకొని మళ్ళీ కాపడం పెట్టుకోవచ్చు కాళ్ళు అని చెప్పేసి. ఇంకా మార్నింగ్కి టిఫిన్ అయితే ఒక దోశ తీసుకొని బొంబాయి చట్నీ, అలాగే బాదం పిక్కలు, ఇంకా ఈ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఆప్రికాట్, అలాగే ఇంకా 10 o'clockకి అలాగా ఒక గెంజి తీసుకున్నానండి, గ్లాసు లెమన్ కలిపింది. ఇది తెలగపిండి వడియం ఒకటి నంచుకోవడానికి. నీట్గా రెడీ అయితే అయిపోయి కూరగాయల మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే అన్నీ తెచ్చేసుకున్నానండి. వెజిటేబుల్స్ నేను ఏమేమి తెచ్చుకున్నానో అన్నీ చూపిస్తాను. కానీ ఫుల్గా బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు అయితే ఉన్నాయి. 2 డేస్ వాకింగ్కి వెళ్ళినందుకు, జుంబా చేసినందుకే ఫుల్ పెయిన్స్ వస్తాయి. దాంతోపాటు నేను ఇంట్లో వర్క్ కూడా చేసుకుంటాను కదా, ఇంటి పనులు అవి. సో కాళ్ళ నొప్పులు అయితే ఉన్నాయి. కానీ మన పనులు మనం చేసుకోకైతే తప్పదు కదా లేడీస్కి. సో కూరగాయలకి అయితే వెళ్ళి వచ్చాను. కృష్ణలంక రైతు మార్కెట్లో అయితే కూరగాయలు తెచ్చుకున్నాను. చూపించేస్తాను కూరగాయలు ఏమేమి తెచ్చుకున్నానని. ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తానండి, బాగా ఆకలేస్తుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజు అయితే 200 గ్రామ్స్ రైస్ పెట్టుకున్నాను. అలాగే పొటాటో ఫ్రై, ఇంకా పప్పు మామిడికాయది, కొంచెం ఆనియన్స్ లేకపోతే నాకు ముద్ద దిగదు కాబట్టి ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను. అలాగా ఇదైతే 1:30కి నా లంచ్ అండి. నా లంచ్లో అయితే సింపుల్ ఐటమ్స్ ఇలాగా నేను పిల్లలకి, హస్బెండ్కి పెట్టిన దాంట్లోనే నేను కూడా చక్కగా కర్రీస్ అవి కొంచెం ఎక్కువ చేసుకున్నాను కాబట్టి కర్రీస్ కొంచెం ఎక్కువ వేసుకొని రైస్ తక్కువ తీసుకున్నాను ఈరోజు. ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తున్నాను కదండి. లంచ్ అయిపోయినాక కాసేపు రెస్ట్ తీసుకొని, అంటే పడుకోను, కాసేపు అయితే జస్ట్ అలా కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటాను. తర్వాత ఏమో ఇంట్లో పనులు ఏ ఉంటే ఆ పనులన్నీ చేసేసుకున్న తర్వాత పిల్లలు తీసుకొస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ అది ఉంటుంది. గుళ్ళు చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదండి. విన్నారా సామెత ఎప్పుడైనా? నేను ఆనియన్స్ ఎలా తింటానో
మా పెద్దోడు కీర అలా తింటాడు, మా చిన్నోడు క్యారెట్ అలా తింటాడు. అంటే డైలీ. నాకు కొంచెం కీర క్యారెట్ తక్కువ అలవాటు, కానీ ముందుకి ఇప్పుడు అలవాటు చేసుకుంటాను ఖచ్చితంగా. మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి కదా అవి కూడాను. ఈరోజు మ్యాంగో పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి, నాకు చాలా బాగా టేస్ట్ నచ్చింది. ఇంకా కాసేపు రెస్ట్ తర్వాత ఈ మొన్న ఆదివారం తీసుకొచ్చిన నాన్ వెజ్ చికెన్ కొంచెం అలాగే రొయ్యలు కొంచెం ఉండిపోతే వాటిని అయితే ఇలా పచ్చడిలాగా చేశానండి. పికెల్స్, చికెన్ పికెలు అలాగే ప్రాన్స్ పికెల్ లాగా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మా వారు చాలా బాగుందన్నారు. ఇంకా ఇప్పుడైతే దీవాళి సేల్ అయితే నడుస్తుంది కదండి. మీషోలో అయితే మాటీలు అలాగే డైలీ వాకింగ్కి వేసుకెళ్ళడం కోసం అని చెప్పేసి ట్రాక్ ప్యాంట్లు లాంటివి, ప్లాజో ప్యాంట్లు లాంటివి తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లాక్ కలర్ అయితే వాడేసాను ఆల్రెడీ, చాలా బాగుంది. తర్వాత ఏమో స్లిప్పర్స్ కూడా పెట్టుకున్నాను. ఇంట్లో నడుస్తూ ఉంటే బాగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి మడాల నొప్పులు, వెయిట్ లాస్ అయ్యే వరకు మడాల నొప్పులు వస్తాయని చెప్పేసి తీసుకున్నాను. నేను తీసుకొచ్చుకున్న కూరగాయలండి ఇవి 10 days వరకు సరిపోతాయి కూరగాయలు నాకు. తర్వాత ఏమో వెండి చేపలు, వెండి రొయ్యలు ఇవి కూడా తెచ్చుకుంటాను. ఒక 300 రూపీస్ అయితే తెచ్చుకున్నానండి ఈసారి. మళ్ళీ చాలా రోజుల తర్వాత కానీ మళ్ళీ వెళ్ళను. ఒక 4 months అలా అయిపోద్ది. ఇవైతే చాలా రోజులైతే వాడతాను. మళ్ళీ మధ్యలో 2 months వాడను, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అలా. అలాగే నైట్కి అయితే సింపుల్గా మార్నింగ్ అయితే నానబెట్టాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక కావాల్సిన అవి ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. ఈవినింగ్ అయితే నేనేమి ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ ఏమీ చేయలేదండి. కూరగాయలు అవి సర్దుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం ఇవి సరిపోయాయి నాకు. సో నాకు ఆ పని సరిపోవడం వల్ల ఎక్సర్సైజులు అయితే ఏం చేయలేదు ఈరోజు. వాకింగ్ కూడా ఏం వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో పనులన్నీ ప్రాపర్గా మొత్తం చేసేసుకొని ఫ్రిడ్జ్ అది సర్దేసుకొని ఫ్రిడ్జ్ తుడుచుకొని నీట్గా కూరగాయలు అయితే సర్దుకున్నాను. ఈ వ్లాగు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ చెప్పు డాడీ. బాయ్ బాయ్. పెద్దోడైతే పడుకునిపోయాడు, చిన్నోడైతే పడుకోలేదు. సో 10 o'clock అయితే అవుతుంది టైము. ఇప్పుడు నిద్రపోచ్చాలి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.